పారులమ్మ గడుప ఆరెడు ఉచ్చిరియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మున ఇండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిశ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ రాగస్వరూప పాషాఢ్య అంటే అమ్మవారి చేతిలోని పాశం రాగమయమైనది, అంటే 4 చేతువులు కలిగినది అని పైనామంలో మనకు చెప్పారు. ఆ చేతుల్లో ధరించినటువంటి ఆయుధాలను ఈ నామం నిరూపిస్తుంది. ఆ పరాశక్తి 4 చేతుల్లో ఒక చేతిలోని పాశం ప్రబల రాగ స్వరూపమే. ఇక్కడ రాగంతో పాటు ద్వేషాన్ని కూడా గ్రహించాలి. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వలె రాగం ఉన్న చోట ద్వేషం కూడా ఉండి తీరుతుంది. రాగద్వేషాలు, సుఖదుఖాలు, జనన మరణాలు, లాభ నష్టాలు ఇలాంటి జంటలలో ఏ ఒక్కదాన్ని భావించినా రెండవ దాన్ని స్వీకరించక తప్పదు. జీవులు రాగబద్ధులై కర్తవ్యాన్ని విస్మరించి ధర్మానికి దూరం అవుతున్నారు. అందుకే దేవి ఈ రాగాన్ని తన దేశంలో పాచంగా ధరించి ఎవరైతే తనను ఆశ్రయిస్తారో ఆ భక్తులను రాగరహితులుగా చేస్తుంది. అర్కపురిలో వెలిసినటువంటి మాతృశ్రీ అనసూయాదేవి మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలనే 2 గ్రహాల మీదే అని ఆవిడ అన్నది. ఇన్నాళ్ళు మనకు నవగ్రహాల సంగతే తెలుసు, కొందరికి దశమగ్రహం యొక్క ప్రభావం కూడా కొంతమందికి తెలుసు. కానీ రాగద్వేషాలు గ్రహాలనే మాట అమ్మ నోటి నుండి వెలువడే వరకు మనకు బుద్ధికి తోచలేదు. ఆ నవగ్రహాలకి జపమో దానమో చేసి మనం తప్పించుకోవచ్చు. కానీ ఈ రాగద్వేష గ్రహద్వయం ఉందే అమ్మ అనుగ్రహం వల్లనే సాధ్యం అవుతుంది. రాగం ఉన్న చోట ఒక చోట ఏర్పడినప్పుడు వెంటనే ద్వేషం కూడా తప్పదు. సుఖాన్ని కాంక్షించిన వాడు దాని వెంటనే వచ్చినటువంటి దుఃఖాన్ని కూడా భరించవలసి వస్తుంది. సుఖం పక్కనే దుఃఖం, రాగం వెనుక ద్వేషం కూడా సృష్టిలో సహజం. త్రివిధం నరకం సేద్యం ద్వారం నాశనమాత్మనః అని అర్జునుడికి గీతాచార్యుడు బోధిస్తూ కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్, ఈ నరక ద్వారాలైనటువంటి కామ క్రోధ లోభాలను విడిచిపెట్టాలని హెచ్చరించాడు. ఇక్కడ కామం అంటే రాగమే. అలాంటి రాగం పరమేశ్వరి చేతిలో పాశం అయింది. ఆమెకు పాశం దాసోహం అయిపోయింది. ఎవరైతే అమ్మను ఆశ్రయిస్తారో వారికి రాగద్వేషాలను ఆ అమ్మవారు నాశనం చేస్తుందని ఈ నామంలోని అంతరార్థం. సాధారణంగా మన జీవితంలో సుఖదుఖాలు, రాగద్వేషాలు, లాభ నష్టాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటి నుండి విముక్తి పొందాలంటే ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, పరమేశ్వరి పాదాశ్రయం అవసరం. అప్పుడు దుఃఖం కూడా సుఖంగా భాషిస్తుంది. అప్పుడు రాగద్వేషాలు ప్రతిబంధకాలు కావు. ప్రమాదకరాలైనటువంటి రాగద్వేషాలు ప్రమోదకారకాలుగా పరిణమిస్తాయి అని, అవి దేవీ కరుణ ప్రసారం వల్ల ప్రమాదం కాస్త ప్రమోదంగా మారే అవకాశం ఉంది. దండపాణి భయమేల మనకు కోదండపాణి అండ ఉండగా అని త్యాగరాజస్వామి మనకు అభయం పొందే మార్గాన్ని సూచించారు. అలాగే పరమేశ్వరి పాదాలను ఆశ్రయించిన వారికి రాగద్వేషాలు పాశాలు కావు. అనుగ్రహ రూపుడైనటువంటి అమ్మ తానే వాటిని గ్రహించి మనందరినీ బంధ విముక్తిని కలిగిస్తుంది. దశరథుడు, దశకంఠుడు అనే 2 మాటలు మనం రామాయణంలో వింటూ ఉంటాం.
10 ఇంద్రియాలను తన నెత్తిన పెట్టుకొని వాటి ఆజ్ఞకు బద్ధుడై ఉంటే ఇంద్రియ వశుడై ప్రవర్తించేవాడు దశకంఠుడు. అలాగే దశేంద్రియాలను లోబరుచుకొని రథంగా చేసుకొని వాటిపై పెత్తనం చేసేవాడు దశరథుడు. అయితే దశరథ శక్తి దశకంఠుని సంహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. కనుక పరాశక్తి పాదాలను పట్టిన వారికి రాగద్వేషాలు పాశాలు కావని తన చేత ధరించిన రాగస్వరూప పాశంతో అమ్మ సూచిస్తోంది.